ఎబెనెజర్ గాస్పెల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిశీలించుకుంటున్నావా? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రభుతో సహవాసం ఎలా ఉంది? నిత్యము ప్రభు సన్నిధిలో కోజాడుతున్నావా? రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడాలంటే, ప్రభువు నీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను నువ్వు కాపాడుకోవాలంటే నీకు కావాల్సింది ప్రార్థనా శక్తి, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ కాపుదల. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలని ఆశిస్తున్నాను. ఇదే నా ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 రాజులు 13వ అధ్యాయం 4వ వచనం. యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, యెహోవా సిరియా రాజు చేత బాధనందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతన్ని మనవి అంగీకరించెను. యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును పరిపాలించిన కాలమది. అతని పరిపాలన నెబాతు కుమారుడైన యెరోబోమును అనుసరించి దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇంతకీ యెరోబోము ఏం చేశాడంటే, 2 దూడలను చేయించి ఒకటి బేతేలులోను మరొకటి దానులోను నిలిపి, మిమ్మలను ఐగుప్తు నుండి రప్పించిన దేవుళ్ళు వేరేనంటూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను వాటి వైపు తిప్పేశాడు. అతన్నే యెహోయాహాజు అనుసరిస్తున్నాడంటే, దేవునికి చెందాల్సిన మహిమను విగ్రహాలకు చెందేలా ఇతని పాలన కూడా కొనసాగుతుంది. అషారాదేవి దేవతా స్తంభం ఇంకా అట్లానే ఉంది. తద్వారా ఇశ్రాయేలీలు దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది. సిరియా రాజులైన హజాయేలు దినములన్నిటిను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారి చేతికి దేవుడు వారిని అప్పగించాడు. పాపం, చెడుతనం విషయంలో ఆయనకేమి కోపం లేకపోతే ఆయన దేవుడే కాదు. మనుషుల్లో చూచిన న్యాయం కోసం ఆసక్తి ఉండే వారెవరైనా అన్యాయాన్ని చూచి కోపం తెచ్చుకోకుండా ఉండరు. దయను ప్రేమించే ఎవరైనా క్రూరత్వాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు. సత్యం అంటే ప్రీతి ఉన్న ఎవరైనా అసత్యాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు. న్యాయాన్ని, దయను, సత్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటే అతడు లేక ఆమె వీటికి వ్యతిరేక లక్షణాలను అంతగా అసహించుకుంటారు. పవిత్రత పట్ల దేవుని ఆసక్తి అంతులేనిది కనుక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిది. సిరియా రాజులు తొల్లగొట్టిన ధూళివలే ఇశ్రాయేలును నాశనం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో యెహోయాహాజు యెహోవాను ప్రార్థించగా, అత్యున్నత కృప కలిగిన దేవుడు వారి పాపములను ప్రశ్నించకుండానే అతని ప్రార్థనను అంగీకరించి, యెహోవా సిరియా రాజు చేత బాధనందిన ఇశ్రాయేలు వారిని కనికరించి ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా, అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకుని మునుపటి వలె స్వస్థానంలో నెమ్మది కలిగి జీవించగలిగారు. బహుశా ఆ రక్షకుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు కావచ్చు. కానీ విచారం ఏమిటంటే, తన వాంతి కొరకు తిరిగిన కుక్కల మరలా సజీవుడైన దేవుడిని విడిచి పాత జీవితాన్ని వారు ప్రారంభించారు. ప్రియ సహోదర, సహోదరి, మన జీవితాలు కూడా వీరికి ఏమాత్రం తీసుకోలేదు కదా. మనకు నచ్చినట్లుగా జీవించినప్పటికీ, మన కష్ట సమయంలో ప్రార్థించినప్పుడు మన పరిశుద్ధత, నీతిని బట్టి కాకుండా మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహిమా శరీరంలో మన ప్రతి అవసరమును తీర్చుండగా
ఆశీర్వాదాలు, నెమ్మదిని అనుభవిస్తూనే మరలా పాత రోత జీవితాన్నే కలిగి ఉన్నాం. ఆయన కృపకు కూడా హద్దులుంటాయనే విషయాన్ని విస్మరించి ఇదే జీవితాన్ని కొనసాగిస్తే ఫలితాలు అత్యంత భయంకరంగా ఉంటాయి సుమా. వద్దు. సమర్పణ కలిగిన జీవితాలతో ఆయన్ను ప్రార్థిద్దాం, ఆయనలో కొనసాగుదాం, నిత్యమైన సమాధానాన్ని అనుభవిద్దాం, ప్రభుతో సమాధాన పడదాం, నిత్యమైన కృపకు పాత్రలు అవుదాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి. మహిమ ఘనతకు అర్హుడైన దేవా, సర్వలోక సర్వవాస్తుల్లోనూ నిత్యుడమైన దేవా, నీ కృపగల పాదములకు వందనాలు. మరొక దినమందు నిన్ను స్తుతించుకోవడానికి నువ్వు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. మేము అనేకమైన పాపం చేసినప్పటికీ, అనేక రకాలుగా నీ పరిశుద్ధ నామాన్ని దూషించినప్పటికీ ప్రభా, నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మమ్మల్ని ఏ రోజు త్రోసివేయలేదు. మా పాపాలను బట్టి మమ్మల్ని త్రోసివేయక నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు నీ పాదసన్నిధిలో ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేశాం ప్రభా. నీ కృప చూపించండి. ధ్యానం చేసిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. నీ వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి, యెహోయాహాజు ద్వారా ఈ దినమున ఇశ్రాయేలుకు నువ్వు చేసిన ఆ గొప్ప రక్షణను మేము చూచున్నాం ప్రభా. తండ్రి, మా రక్షణకర్తమైన దేవా, మా జీవితాల్లో కూడా అటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నిన్ను మహింపరచడానికి, నీతో సమాధాన పడడానికి, నీతో సాగిపోవడానికి మాకు కృపను దయచేయండి. వాక్యం వింటున్న నీ ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏ హృదయంతో నీ సన్నిధిలో ఉన్నారో నువ్వు చూస్తున్నావు ప్రభా. హృదయాంతరంగాలను పరిశీలిస్తున్న దేవుడు తండ్రి, మాట తప్పని దేవుడు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు. నీ బిడ్డలు కనికరించండి. వారున్న స్థితిలోంచి వారు ప్రభా లేవలేని స్థితిలో ఉంటే వారిని లేవనెత్తండి. పాప ఊబిలో చిక్కుపోయిన వారిని విడిపించండి యేసయ్యా. విగ్రహారాధకులుగా ఇంకనూ ఉన్నట్లయితే వారిని విగ్రహారాధన నుంచి విడిపించండి. నీతో సమాధానం లేకుండా ఉన్న వారిని సమాధానపరచండి ప్రభా. దీర్ఘకాల రోగములతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. నూతన సంవత్సరం అనే దయకిరీటాన్ని పొందిన బిడ్డలను, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ బిడ్డలకు నీ కాపుదలను దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ సందులో ఎత్తుపడుచున్నాం. నీ బిడ్డలను కనికరించండి ప్రభా. గర్భఫలం పొంది తండ్రి, నీ నుండి పొందిన ఆ గొప్ప బహుమానాన్ని బట్టి వారిని స్తుతించుండగా వారికి ప్రభా ఇంకనూ దీవెనకరమైన జీవితాన్ని అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీ కాపుదలనివ్వండి, కృపనివ్వండి. మీ సమాధానం నీ బిడ్డలకు దయచేయండి. ప్రత్యేకించి ఇహలోక సంబంధమైన కోరికలు కాదు కానీ ప్రభా, నీ పరసంబంధమైన పరిశుద్ధమైన రాజ్యంలో నీ బిడ్డలందరూ వారసులుగా ఉండడానికి వారిని సరిదిద్దమని, చక్కపరచమని, వారిని ప్రభా నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండడానికి కృపను అనుగ్రహించమని, ఈ దినదేవులతో నింపమని యేసు పరిశుద్ధ నామమున బతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.